హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కారు కేవలం 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రేటింగ్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. అది కూడా నా దగ్గర ఉంది. మీకు కావాలన్నా కూడా షోరూమ్ ట్రాక్ అయితే పెడతాం అయితే జరిగిందండి. ఇక డీటెయిల్స్ విషయంలో, ఇది యూపీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్వోస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ అనేది కట్టాలి. కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. 2016 కార్ అండి. పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది. క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి. 2016 కారు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ కేవలం 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఈ కారు 4 టైర్స్ కూడా 100కి ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయి. కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయండి. 50% ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 18 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ, చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్, స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 45,000 తిరిగింది. మీరు ఇంకా 4.5 లక్షలు, 5 లక్షలు ప్రశాంతంగా తిరగచ్చు. కాకపోతే టైం టు టైము దీనికి మెయింటెనెన్స్ అనేది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఇటువంటి చేంజ్ చేయించుకోవాలా. 1,00,000 నుంచి 1,20,000 మధ్యలో టైమింగ్ చైన్ మార్పించుకుంటే కార్ ఎక్సలెంట్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఉంది. కారు కాస్ట్ 5,60,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. 5,60,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. బ్రీజా కార్లలో ఇక ఇంత తక్కువ తిరిగిన బండ్లు అయితే దొరకట్లేదండి. 45,000 తిరిగిన కార్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు షోరూమ్కి వెళ్ళి బ్రీజా ZXi పెట్రోల్ ఉందన్నమాట. పెట్రోల్ కార్ కొనాలంటే దాదాపుగా 13 నుంచి 14 లక్షలు అయితే కార్ అయితే ఉందండి. ఈ కార్ వచ్చేసి 5,60,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ మాత్రమే ఉన్నాయండి. 40-50% ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. మైనర్ చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా 1-2 అక్కడక్కడ అయితే ఉన్నాయి. అయితే కామన్ అండి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 50% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే వెనకాల బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బూట్ స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు, బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ అన్యూజ్ అండి. టూల్ కిట్ ఉంది. అలాగే స్టీల్ బంపర్ కూడా సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ బంద్ చేయ ఒకసారి, డిక్కీ బంద్ కరో. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 50% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్, ఫోల్డబుల్ మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి.
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. టచ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే నావిగేషన్ చిప్ కూడా అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 45,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. టైర్స్ చూసుకున్నట్లయితే 50% టైర్స్ ఉన్నాయి. ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి. చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ABS అయితే ఉందండి. ఇంజన్ విషయంలో అసలు చూసే పనే లేదు. 2016 మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ టాప్ అండ్ వేరియంట్, సెకండ్ ఓనర్ కార్ అండి. 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది. కారు ధర 5,60,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.